శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు ఉల్లి వాడుట కాని నిషేధం. ఒకరి బట్టలు మరొకరు కట్టుకోకూడదు. పుట్టినరోజు నాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. మన పూర్వీకులు మన పెద్దలు కొన్ని ధర్మ ఆచారములను ఆచరిస్తూ వచ్చారు. అలాగే మనలో చాలా మంది కూడా వీటిని ఆచరిస్తూ ఉన్నారు. ఇలానే మన నెక్స్ట్ తరాలకి కూడా ఈ ఆచార వ్యవహారాలను అలాగే నిత్య సత్యాలను అందించాలని కొన్నింటిని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటిది, తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ వాళ్ళని దూషించకూడదు. మంత్రోపదేశం చేసేవారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అవుతారు. అట్టి గురువులను ఏ పరిస్థితిలోనూ నిందించకూడదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. చిన్న పిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. భోజనం అనంతరం ఎంగిలి ఆకులు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. తల్లిదండ్రులకు నిత్య పాద నమస్కారం చేయటానికి మించిన ధర్మం, నిత్య అన్నదానం చేయటం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలోనే లేదు. ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేత్తో కానీ పట్టుకెళ్లరాదు. తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోకూడదు. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెప్తోంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడకూడదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాల మీదగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయకూడదు. భోజనం కూడా చేయకూడదు. రెండు చేతులతో ఎప్పుడు తల నిమరరాదు. ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోకూడదు. చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదిల్చకూడదు. అలాగే నవగ్రహ ప్రదక్షిణ, పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపమని అంటున్నారు పెద్దలు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినకూడదు కూడా అని చెప్తున్నారు. అలాగే నోటితో అగ్నిని ఆర్పకూడదు, ఊదకూడదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని అస్సలు నిందించకూడదు. పుణ్యకార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు కూడా. కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడి కాళ్లతో భోజనం చేయకూడదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోకూడదు. అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అలాగే నోట్లో వేళ్లు పెట్టుకోవటం, గోళ్లు కొరుక్కోవటం చేయకూడదు. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయకూడదు. కండువా మాత్రమే ఉండవలెను. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కొయ్యకూడదు. కూర్చొని కాళ్లను ఊపకూడదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడట. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి తుంచకూడదు. నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయట. శవాన్ని శ్మశానం దాకా మోసిన, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చిన మనం స్వర్గానికి వెళ్తామట. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపటం, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేయటం, భార్యాభర్తలను విడదీయటం, తల్లిని బిడ్డను విడదీయటం బ్రహ్మహత్య పాతకాలతో సమానమని చెప్తున్నారు. వేళాపాలా లేకుండా నిద్రించే వారికి కూడా ఇది వర్తిస్తుందట. పుట్టినరోజు నాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపమని చెప్తున్నారు. అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మెత్తి దుఃఖాలు అనుభవిస్తారట. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదని చెప్తున్నారు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించకూడదట. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారని చెప్తున్నాయి. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయకూడదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి కాకపోవటం కాని జరుగుతుందట. దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోకూడదని చెప్తున్నారు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మల్లో
వైధవ్యం కానీ, అసలు పెళ్లి జరగకుండా ఉండటం కానీ జరుగుతాయట. అలాగే తల మీద 2 చేతులను ఒకేసారి పెట్టుకోవద్దని చెప్తున్నారు. వికలాంగులు కనిపిస్తే కొంతమంది వేళాకోళం చేస్తూ ఉంటారు. అలాంటి పని ఎప్పుడూ చేయకూడదని చెప్తున్నారు. ఒకరి బట్టలు మరొకరు కట్టుకోకూడదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదని చెప్తున్నారు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే, నదీ స్నాన ఫలితం దక్కదట. ఉమ్మివేళ్లతో తడిపి పుస్తకంలోని పేపర్లను తిప్పకూడదని చెప్తున్నారు. అలాగే వ్యసన పరులతో, మూర్ఖులతో వాదోపవాదాలను చేయకూడదట. ఏడవటం వల్ల దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. భోజన సమయంలో మాట్లాడటం కానీ, నవ్వటం కానీ చేయొద్దని చెప్తున్నారు. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామగారు, గురువు, ఈ ముగ్గురు కన్న తండ్రితో సమానం కనుక వీరి ముగ్గురిని తండ్రిలాగే పూజించాలని చెప్తున్నారు. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి కొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించకూడదు. ఒక చెట్టును నరికే ముందు 3 చెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. అన్నాన్ని తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించటం కానీ, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం కానీ చేయకూడదని చెప్తున్నారు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషమట. నిలబడి కానీ, అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రులవుతారట. రాబోయే జన్మలో బిచ్చగాడవుతాడట. నదిలో ఉమ్ము వేయుట, చిల్లర డబ్బులు వేయుట దోషమని చెప్తున్నారు. ఒడిలో కంచం, పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే నరక ప్రాప్తి కలగటమే కాకుండా వచ్చే జన్మలో దరిద్రులై పుడతారట. చీటికి మాటికి తనని తాను నిందించుకోవటం, అవమానించుకోవటం, తక్కువ చేసుకోవటం చేయకూడదని చెప్తున్నారు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు 7 జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారట. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయకూడదని చెప్తున్నారు. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోష్యం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలులుగా పుట్టి కష్ట నష్టాలు అనుభవిస్తారట. శివలింగార్చనను ఆడవారు కూడా చేయవచ్చు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసే వారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు ఉండవు. ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవి తాను తినరాదు. అలాగే పాచి ముఖంతో అద్దం చూసుకోకూడదని చెప్తున్నారు. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటటం, మామిడి పళ్ళు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయట. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోకూడదు. పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ కలిపివేయాలి. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టాలి. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలను తలుచుకోకూడదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయకూడదు. కొంచెం దూరంగా ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టకూడదు. సాధ్యమైనంతగా జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నాన్ని తీసివేసి మళ్ళీ వేరే అన్నం వడ్డించాలి. అన్నం తింటున్న వారిని ఎవరు తిట్టరాదు, దెప్పి పొడవరాదు. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భంగం చాలా దోషమని చెప్తున్నారు. కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషమేమీ ఉండదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. గురువును ఉపదేశ సమయాలలో కానీ, పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగుతాయట. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పని చెప్తున్నారు. కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు. దీపారాధనకు 1 కుంది మాత్రమే వాడినప్పుడు 3 ఒత్తులు వేయాలి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలాలలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదట. అలాగే ఎక్కువ వేడిగా కానీ, ఎక్కువ చల్లగా కానీ ఉండే పదార్థాలు స్వీకరించకూడదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయకూడదు. నిత్యం తాము వాడే పాత్రల్లో పండితులకు ఆహారం పెట్టుట దోషం కనుక ఆకులలో కానీ, కొత్త పాత్రల్లో కానీ వారికి ఆహారం పెట్టాలి.
గృహప్రవేశ కాలంలో కానీ ఏడాది లోపు గాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయటం మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుందని చెప్తున్నారు. భోజనానికి కూర్చునే ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కూర్చోవాలి. సకల పురాణేతిహాస కోవిదుడు కానివాని వద్ద మంత్రోపదేశం పొందకూడదు. రేపు చేయవలసిన పనిని ఈ రోజు పనిని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెను రాయకూడదు. శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినటం కానీ ఆనాటి అల్పాహారాదుల్లో ఉల్లి వాడుట కానీ నిషేధం. ఇది ప్రయాణం మధ్యలో ఉన్న వారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం రెండు భయంకర దోషాలని చెప్తున్నారు. అలాగే పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధ కర్మ ఎవరైనా చేసి తీరాల్సిందేనట. ప్రదక్షిణలు చేసేటప్పుడు, మంత్ర పుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు, కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహాపాపమని చెప్తున్నారు. గణపతికి గరిక పూజ మహాప్రీతి. ఏ పరిస్థితిలోనూ తులసితో పూజ చేయకూడదు. వినాయక చతుర్దశి నాడు కూడా తులసిని సమర్పించకూడదు. మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికి మోక్షం రాదు. జపమాలను మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాలతో జపం చేయకూడదని చెప్తున్నారు పెద్దలు. అలాగే బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోకూడదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయటం కానీ లేదా దేవాలయాలకు ఇచ్చివేయటం కానీ చేస్తే మంచిదట. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. భోజన సమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరాదు. ఏడుస్తూ అన్నం అస్సలు తినకూడదట. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసేవారి నీడను, గో బ్రాహ్మణుల నీడను దాటరాదు. శ్రాద్ధములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకోవచ్చు. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరిచి నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడట. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయకూడదట. ఈ విధంగా మన పెద్దలు నిత్య సత్యాలను, ధర్మ ఆచారాలను చెప్పటం జరిగింది. వీలైనంత వరకు వీటిని ఆచరిద్దాం కూడా. స్వస్తి.